ఆయన దగ్గర ఉంటారు గణాలు. నానా విధానేక రూపా యాతనాకారిణ సదా తైవ దుర్మదా సమ్యక్ తాడిష్యంతి తద్విజం. కొడతాడు బ్రాహ్మణుని. కాబట్టి చూద్దాం మనం. చూడండి ఎలా చేస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు సూక్ష్మదేహాన్ని తీసుకుని కొడుతున్నారండి వాళ్ళు భయంకరంగా. తాడ్యమాన స్వకం పాపం భుక్వా, భయపడిపోతూ వణికిపోతున్నాడు. రకరకాలుగా హింసించారు. ఆ హింసలన్నీ చాలా వర్ణించారు. అంతా చేసి ఆయన ముందు నిలబెట్టారు. ఎవరి ముందు? కాలభైరుడి ముందు నిలబెడితే ఆయన చూశాడు. ఆ చూపులు ఇంతవరకు మన శిక్ష కంటే తీవ్రంగా ఉన్నాయండి అక్కడ. కాలభైరవుడు తీక్ష్ణమైన దంష్టి, పైగా చూపులు అంత తీవ్రంగా ఉన్న అగ్నిమయమైనది. అది కాలభైరవాయ నమః. ఆయన ప్రసన్నుడు కాకపోతే అలాగ గుండె నిండా దయ్య ఆయనకి తెలుసా. కానీ బలమైన కైవల్యం ఇవ్వాలి అంటే ఎంత శుద్ధుల్ని చేయాలండి, ఎంత ప్యూరిఫై చేయాలి. ఏమాత్రం దోషమున్నా వెళ్ళలేని చోటు అది. అందుకే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా. పాపం లేని స్థితి తీసుకురావాలి. అలాగా పైగా ఒక్కడు గుర్తుపెట్టుకో, యముడు చెప్తున్నాడు జాగ్రత్తగా ఈ మాట. అల్పంచాపి కృతం కాశ్యాం పాతకం బహుజాయతే. కాశీలో కించిత్ పాపం చేసినా అది మహాపర్వతంగా తయారైపోతుంది. కాశ్యాం కృతాని పాపాన్ని ననశ్యంతి కదాచన. కాశీలో చేసిన పాపములు ఎప్పుడూ నశించవు సుమా. అంతేకాదు, ఎక్కడ చేసిన పాపాలైనా కాశీలో పోతాయి. కాశీలో చేసిన పాపం ఎక్కడ పోతుంది. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ వజ్రలేపమే పట్టేస్తుంది. అటువంటి వాడికి భైరవ యాతన తప్పదు. అయితే కాశీలో ఉన్నాను కదా అని ఇంకా ఘోర పాపాలు చేస్తే రుద్ర పిశాచమయ్యి లక్షల సంవత్సరాలు కూడా తిరుగుతుంటారట. రుద్ర పిశాచ అంటే భయంకరమైన అవస్థలండి ఇక్కడ. దానికన్నా ఇక్కడ బయట చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ జన్మలు ఉంటాయి. అయితే ఇక్కడ మరి జన్మ ఉండదు కనుక ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఇది గ్రహించవలసింది. అనేక జన్మల్లో అనుభవించవలసింది అంతా అక్కడ పెట్టుకొడతాడు ఆయన. దీన్ని బట్టి భగవంతుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు 6 రోజులు పాపం చేసి 7వ రోజు ఏడుము పాపములు పోగొట్టేదును అనడు. చేసిన దానికి చేసినంత ఇచ్చే తర్వాత బాగు చేస్తానంటాడు. అదేనండి ఇక్కడ. అదే గొప్ప ప్రభువు చేసే పని. అలాంటి అసలైన ప్రభువు ప్రపంచానికి అందరికీ ప్రభు. ఏ మతం వారికైనా ఎవరిని వదలడు. తెలుసుకోండి. ఆ యముడు వదలడు, భైరవుడు వదలడు. అంటే హిందువులకు మాత్రం యముడు కాదు, అందరికీ యముడే. మరి మార్చేస్తున్నామంటే పాపాత్ములందరినీ ఎలా రంపాన పడతాడో తర్వాత వాళ్ళే అనుభవిస్తారు. తెలుసుకోండి. మారుతున్న వాళ్ళు, మార్చుతున్న వాళ్ళందరూ ఈ జీవితంలోనే దుఃఖాలు అనుభవిస్తారు. నరకప్రాయమైన గుర్తుపెట్టుకోండి. అందుకే కాలభైరవుడు కాశ్యాంకృతాని పాపాన్ని ననశ్యంతి కదాచన అణుమాత్రం చ తత్పాపం మేరుతుల్యం భవిష్యతి. అణువంత పాపం చేస్తే మేరువంత అవుతుంది. తెలుసుకో. ఇక్కడ సామాన్యం కదా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అదే పాపం ఇక్కడ చేస్తే అంత ఉండదు, అక్కడ చేస్తే అంత. దుర్లభ సర్వదా కాశీ. కాశీ దుర్లభమైనది. దుర్లభం అంటే అత్యంత కష్టం సుమా. కాశీ వాసోపి దుర్లభ. అంటే కాశీవాసం దొరకడం దుర్లభం కాదు, కాశీవాసం చెయ్యడం దుర్లభం. తెలుసుకో. ఇక్కడ దుర్లభం మరణం కాశ్యాం. కాశ్యాం ధర్మేతు దుర్లభ. ప్రతి క్షణం ప్రతి పదం విఘ్న సంఘాదురాసరాహ. కాశీక్షేత్రంలో ప్రతి క్షణంలో ప్రతి అడుగున విఘ్న సంఘములు ఉంటూ ఉంటాయి. అందుకే ధర్మోద్యోగమతి మర్త్యం నాశయంత్యేవ సర్వదా. మంచి ధర్మం చేయాలని వీడు అనుకుంటున్నా విఘ్నములు గట్టిగా ఉండడం వల్ల వాడి బుద్ధిని చలింపు చేస్తూ ఉంటాయి సుమా. అప్పుడు అమ్మవారు అడుగుతున్నారు, అవునా అయితే కాశీలో వచ్చింది దుర్లభం ఉంటున్నావు కదా, కీదృశ పురుషో యోగ్య కాశ్యాం స్థాతుం పురాంతక. స్వామి, కాశీలో ఉండడానికి ఎలాంటి పురుషుడు అంటే ఎలాంటి జీవుడు యోగ్యుడో, ఎలాంటి వాడు ఎలా ఉండాలో కథం స్థాతవ్యం అనిసం వద సర్వం విశేషత. ఎటువంటి వాడు ఎలా ఉండాలి, ఈ రెండు. దీన్ని బట్టి ఎటువంటి వాడిని అర్హత సంపాదించుకుందాం, ఎలా ఉండాలో అలా ఉందాం, అయిపోయింది. అంటే ఇంత చెప్పి భయపెట్టి కాశీకి వెళ్తాం, కాశీని సరదా తీసేరా అంటే సరదా కాదు కాశీ, సాధన కాశీ. తెలుసుకోండి. ఇక్కడ అదే సాధనకి ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. శృణు గౌరీ వరారోహే యథాశాస్త్రం వదామ్యహం. శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాడు. శివుడంతటి వాడు కూడా ఆ మాట అంటే ఆ దయ పుట్టేసిన శాస్త్రాన్ని అతిక్రమించిన కదా, ఏం చేయమంటావు? దాని ప్రకారం కాశీవాస యోగ్యోహి పురుషో విజితేంద్రియ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు మాత్రమే కాశీలోకి వెళ్ళాలి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే వ్యాసుడు అంతటి వాడిని తరిమి కొట్టేశాడు. అవునా లేదా తెలుసుకోండి. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం. ఇక్కడ చెప్పే నియమాలన్నీ కాశీఖండంలో కూడా చెప్పాడండి. కాశీ ఇన్నింటగాని మోక్షంబు లేదు అని చెప్తాడు సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుల వారితో. ఇన్ని ఉంటేనే కాశీని మోక్షం. ఇతని కాశీలో చనిపోతేనే మోక్షం అనగానే అనుకుని వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోవడానికి అలా కూర్చొని దాని మీద కథలు. ఒక ఆయన అక్కడ ఉన్నాడు కానీ చచ్చే వరకు ఉండలేదండి, బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఇవన్నీ ఇక్కడ చచ్చిపోయినది మాత్రాన డైరెక్ట్ మోక్షం రాదండి. మోక్షం రాదని నేనంటే శాస్త్రానికి అతిక్రమించిన పాపం నాకు వస్తుంది. డైరెక్ట్ మోక్షం రాదు, ఎంతకెంతో అంత ఉంటుంది. అది తెలుసుకోవాల్సింది. అదే మొట్టమొదటి ఏం లక్షణం? శ్రద్ధాళువులు గుర్తుపెట్టుకోవాలి. విజితేంద్రియ. రెండవది నిష్కల్మష, నీతియుక్త. వీటికి ఏమి అనువాదాలు అక్కర్లేదు, ఉన్నాయో లేవో చూసుకుంటే చాలు. నిరీహ,
దేని మీద ఈహ అంటే కోరికలు ఉండరాదు. నిర్గత స్పృహ, ఏ విషయం మీద విష్ణువు విశ్వేశ్వరుడు పరమాత్మ తప్ప అన్య విషయాలపై స్పృహ ఉండరాదు. విగత స్పృహ.